నిషా బావా, ఇంతకీ మన బిడ్డని తన కడుపులో మోస్తున్న ఆ అమ్మాయి ఎవరు? అదిగో ఆ అమ్మాయి. హాయ్, కంగ్రాట్స్. తల్లి అందంగా ఉందంటే ఖచ్చితంగా బిడ్డ కూడా అందంగా ఉంటుంది. ఐఎమ్ సో లక్కీ. అందరూ 9 నెలల తర్వాత తల్లైతే మా నిషా మాత్రం 6 నెలలకే రెడీమేడ్ బేబీతో రెడీమేడ్ తల్లి కాబోతుంది. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వు బిడ్డను కన్న తరువాత నీకు విరాట్కి మధ్య ఉన్న బంధానికి నీళ్ళు వదిలేస్తాను అంటున్నారు. అట్టా అని చెప్పి దీన్ని తెచ్చిపెట్టుకుంటారా? ఏయ్, నిన్ను పెట్టుకోవడానికి రాలేదు. నా బావని కట్టుకోవడానికి వచ్చాను. అదిరిపోద్ది. చాలా బాగుంది. వస్తే నిన్ను భూమి అయ్యో నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి మొత్తం నీ బిడ్డ పేరు మీద రాయడానికి నిశ్చయించుకున్నాను. నానమ్మా, తన బిడ్డకు అన్యాయం జరగకూడదని నాకు అన్యాయం చేస్తున్నావా నానమ్మా? ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించను. భూమి బిడ్డ మాత్రమే నా కళ్ళకు కనబడుతోంది. నేను ఒప్పుకోను. ఈ ఆస్తిలో నాకు కూడా వాటా కావాల్సిందే. ఈ ఆస్తిలో ఎవరికి వాటాలు లేవు. నేనిలా చేయటం నీకిష్టం లేకపోతే ఉన్న ఫలంగా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. నన్ను చూసి టెన్షన్ పడుతున్నావంటే నువ్వు చూసావని అర్థమైపోయింది. ఏం చూసాను? నటించుకే. మా ఇంట్లో నీకంటే పెద్ద నటులే ఉన్నారు. నేను భూమిని చంపాలని నేల మీద నూనె పోయడం నువ్వు చూసావు. ఆ నిజం బయటికి రాకూడదంటే నువ్వు చావాలి. నీ చావుకి ముహూర్తం ఈ రోజే. ఏంటి ఏదో చెప్పాలని తెగ ఆరాటపడుతున్నావు? అర్ధరాత్రి లేచి భూమికి చెప్పాలనుకుంటుంది నా గురించేనా? నా గురించి ఏమైనా చూసుంటే మర్చిపో. నేనసలే మంచిదాన్ని కాదు. నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్తే నీకే మంచిది. అలా కాదని నీకు అనవసరమైన విషయాల్లో వేలు పెడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేనేం చూడలేదు. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంతకీ భూమికి నువ్వేం చెప్పాలనుకున్నావు? చెప్పు. చెప్పవే. చెప్పు చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు చెప్పు.
చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు చెప్పు చెప్పు. హలో మేడం. ఇంక చాలు. వాటర్ తాగుతావా? ఓహోహోహోహోహో. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? కమ్ ఆన్ టెల్ మీ. ఏం జరుగుతుంది? జస్ట్ కిడింగ్. సరదాగా బెదిరిస్తున్నాను అంతే కదా. సరదాగా బెదిరిస్తున్నావు? సరదాగా ఎవరైనా ఆట పట్టిస్తారు? సరదాగా బెదిరిస్తున్నావేంటి నువ్వు? అంటే మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ కదా త్రిష. నువ్వు తనని బెదిరిస్తున్నావు అంటే విషయం ఏంటో ఉంది. అదేంటో కక్. అబ్బే ఏమీ లేదు. చెప్పు త్రిష. ఏం లేదని చెప్పు. అది అది నేను నిన్ను బెదిరిస్తున్నానా? నా గురించి చెప్తున్నావు కదా. అమ్మ తల్లి, నీ నేర చరిత్ర మొత్తం ఈ శరీరాత్రిలో చెప్పి తనని భయపెట్టకు. అమ్మ త్రిష, నువ్వు వెళ్ళమ్మా. ఓ చూసావా ఎంత భయపడుతూ వెళ్తుంది? ఏడు తిరుగు తల్లి. అదేంటి వెళ్ళి పడుకోమంటే భూమి రూమ్ దగ్గరికి వెళ్తోంది? అది అటు వెళ్తే ఏంటి ఇటు వెళ్తే ఏంటి? నాకు నిద్ర వస్తుంది, పద వెళదాం పద. అయినా మీరెందుకు ఎప్పుడు వెనకాల తిరుగుతూనే ఉంటారు? నీకు కాపలా కాయాలి కదా, అందుకు. నువ్వు చేసే ప్రతి నేరాన్ని అడ్డుకోవాలి కదా, అందుకు. ఎక్కువగా మాట్లాడకు, నాకు నిద్ర వస్తుంది, పద. మీరు వెళ్ళి పడుకోండి, నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తా. ఆయా కొట్టానంటే మొహం పగిలి 12 పీసులు అయిపోతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటే ఏంటి ఈ టైంలో నీకు పని? ఈ టైంలో పని ఏంటి? పద పద. చిన్న పని, ఓ ఫోన్ చేసుకుని వస్తాను అంతే. మీరు వెళ్ళండి, మీకు నిద్ర వస్తుంది కదా, వెళ్ళి పడుకోండి. అయ్యో గోసు, నువ్వు లేకుండా నాకు నిద్ర రాదు, పద వెళదాం. భూమి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఈలోపు కొండమ్మ వచ్చేసింది కదా. కొండమ్మ రాకపోతే ఏదైనా జరిగేదా? వీడికిలా కాదు. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. పద. రావే వసుంధర, నిన్ను మూలన పడేయాలి. వంశీ చూపించు చూపించు. ఇవిగో నగలు. మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తే తన పరువైన దక్కుతుంది హరి. ఖాళీ చెయ్యకపోతే పోలీసులు పిలుస్తాను. దొంగతనం నేరం కింద తనని అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు.